పుట్టిన దగ్గర నుంచి స్కూల్ అని, కాలేజ్, తర్వాత ఆఫీస్ అని ఏజ్తో పాటు మనం గ్రో అవుతూనే ఉన్నాం. మన లైఫ్ జర్నీలో రకరకాల మనుషుల్ని కలుస్తున్నాం, ఫ్రెండ్స్ అవుతున్నాం, అవ్వాలి కూడా. కొంతమంది మనుషులు మన లైఫ్లో ఎప్పటికీ ఉంటే మరికొంతమంది వల్ల లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాం, అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి అని. ఇంకొంతమంది మన లైఫ్లో ఎక్కువ రోజులు లేకపోయినా వాళ్ళని చూసి చాలా మంచి విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఏది ఏమైనా లైఫ్లో మంచి స్నేహితులు కలిస్తే వాళ్ళ ఇంపాక్ట్ మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ మన లైఫ్లో ఉండే మనము, మన ఫ్యామిలీ కాకుండా ఆ థర్డ్ పర్సన్ వల్ల ఆ ఇంపాక్ట్ అనేది మంచి వేలో ఉండాలి, కానీ మనలో ఉన్న మంచి గుణాలు తీసేసేలా ఉండకూడదు అన్న ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా వచ్చిన బేబీ సినిమాలో సీత ఒక బ్యాడ్ ఫ్రెండ్. బేబీ మంచి ఉద్దేశంతోనే సీతకు ఫ్రెండ్ అయింది. తను కూడా మంచి ఫ్రెండే అనుకుని తనని నమ్మింది. కానీ సీత ఇన్ఫ్లుయెన్స్ వల్ల బేబీ తన లైఫ్నే పాడు చేసుకుంది. సో మన లైఫ్లో చూజ్ చేసుకునే పీపుల్ అనేది మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్. కొంతమంది అనుకోవచ్చు, లేదు నేను ఎవరిని చూసి ఇంపాక్ట్ అవ్వను, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని. అలా అనుకుంటే ఓకే, గుడ్ ఫర్ యూ. బట్ ఏదైనా సాడ్ మూవీ చూసి బాధపడ్డారా? ఆర్ ఎల్స్ ఏదైనా మంచి మూవీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా? ఇన్స్టాలో ఏదైనా ఎమోషనల్ రీల్ చూసి 1 minute అయినా ఆ ఎమోషన్ క్యారీ చేశారా? అయితే మనకు తెలియకుండానే మనం వేరే వాళ్ళ థింగ్స్కి ఇంపాక్ట్ అవుతున్నాం అన్నమాట. ఇప్పుడు సమాజం ఒక పుల్ల లేదు. మనం చుట్టూ ఉన్న మనుషులు మనం సక్సెస్ అవుతున్నామంటే మంచి కోరే వాళ్ళకంటే ఏడ్చేవాళ్ళు, పాడు చేద్దాం అనుకునే వాళ్ళే ఎక్కువ. సో ఎవరిని బ్లైండ్గా నమ్మొద్దు. నాకు తెలిసిన చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా రిలేటివ్స్లో ఒక అబ్బాయి, వాడు చాలా మంచివాడు, బాగా చదువుతాడు అని చుట్టాల్లో ఒక పేరు ఉండేది. ఐ రిమెంబర్, ఇంటర్లో కూడా వాడికి టాప్ మార్క్స్ వచ్చాయి. కానీ కాలేజ్ జాయిన్ అయ్యాక గ్రాడ్యువల్లీ వాడి మార్క్స్ తగ్గిపోయాయి. కాలేజ్ ఫినిష్ అయ్యేసరికి వెనక్కి తిరిగి చూస్తే అడ్డమైన చెడు అలవాట్లు, బ్యాక్లాగ్స్, బాగా లావైపోయి ఎలాగో తయారయ్యాడు. అదే ఏజ్లో ఉండే మా క్లోజ్ కజిన్ యావరేజ్గా చదివేది, బట్ స్లోగా కష్టపడి జాబ్ తెచ్చుకుంది, మంచిగా సెటిల్ అయింది. ఇప్పుడు అదే చుట్టాలు బ్యాక్లాగ్స్ అన్నీ మిగిల్చుకున్న వాడి గురించి బ్యాడ్గా, ఒకప్పుడు అస్సలు పట్టించుకొని మా కజిన్ గురించి, అరే ఆ అమ్మాయి బాగా కష్టపడింది, మంచిగా సెటిల్ అయింది అని మాట్లాడుకుంటున్నారు. నేను ఏంటా అని కనుక్కుంటే మా రిలేటివ్స్ అబ్బాయి తిరిగే బ్యాచ్ అంతా ఒక చెత్త బ్యాచ్, వాళ్ళని చూసి వాడు కూడా అలాగే తయారయ్యాడు అని. జాబ్ వచ్చిన మా కజిన్తో మాట్లాడితే తను చెప్పింది తన రూమ్మేట్స్ అందరికీ మంచిగా జాబ్స్ వచ్చాయని, తను కూడా ఎలా అయినా జాబ్ కొట్టాలి అని గోల్ పెట్టుకుందట. వాళ్ళ హెల్ప్ తీసుకొని తను కూడా బాగా ప్రిపేర్ అయి జాబ్ కొట్టిందట. ఇప్పుడు అర్థమైందా మనం తిరిగే బ్యాచ్ ఆఫ్ పీపుల్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అని? అసలు ఏమాత్రం కంట్రోల్ లేకుండా ఏం చేస్తున్నాం, ఏంటి, అసలు మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం అన్న చిన్న క్లారిటీ లేకపోతే ఎలా అండి? మనకు తెలుసు కదా మనకు ఏది మంచు, ఏది చెడు. మనకు మనమే కాస్త టైం ఇచ్చుకుంటే తెలుస్తుంది కదా. ఎప్పుడు నలుగురితో కూర్చొని సొల్లు పెట్టడం అని కాకుండా అసలు మనం ఏం కావాలి, మనం ఏం చేద్దాం అని ఆలోచిద్దాం. అలా మనకు మనం కాస్త టైం ఇచ్చుకుంటే ఫ్యూచర్లో ఏం చేద్దాం అన్న ఒక క్లారిటీ వస్తుంది. డెసిషన్స్ కోసం కన్ఫ్యూజ్ అయ్యి హెల్ప్ కోసం థర్డ్ పర్సన్ని అడగాల్సిన అవసరమూ లేదు. ఇక్కడ నేను చెప్పేది థర్డ్ పర్సన్ని హెల్ప్ తీసుకోవద్దు అని కాదు, నలుగురితో కూర్చోవద్దు అని చెప్పట్లేదు. అట్లీస్ట్ ఎవరన్నా ఏమన్నా సలహా ఇస్తే బ్లైండ్గా ఫాలో అవ్వకుండా వాళ్ళు చెప్పేది కరెక్టేనా, అసలు ఫాలో అవ్వచ్చా లేదా అన్న మెచ్యూరిటీ అన్న పెరుగుతుంది. నాకు తెలిసి మనం బ్లైండ్గా నమ్మే మంచి స్నేహితుడు మనకు మనమే. రోజులో కొంత సమయమైనా మనతో మనం టైం స్పెండ్ చేద్దాం. ఒక్కళ్ళే వాక్ వెళ్ళడమనో, మెడిటేషన్ చేయటమనో, బుక్స్ చదవటమనో, ఒక్కరే మంచి మోటివేషనల్ మూవీ చూడటమనో, నచ్చిన పనులు ఏవైనా సరే డ్రాయింగ్ చేయటమనో, కలరింగ్ చేయటమనో, పెయింటింగ్ అనో, కుకింగ్, క్లీనింగ్ ఆర్ గార్డెనింగ్, ఒక్కళ్ళే ప్యాటియోలో కూర్చొని కప్పు కాఫీ తాగినా సరే, ఇలాంటివి ఏవైనా మీకు నచ్చిన పనులు ఒక్కరే కొంతసేపు మీకు టైం చేసుకుంటే మనకు లైఫ్ మీద మంచి క్లారిటీ పెరుగుతుంది. బుక్స్ చదవటం కూడా చాలా మంచి అలవాటు. అదే మనకు చాలా నేర్పిస్తుంది. చిన్నప్పుడు ఓకే కన్ఫ్యూజన్స్ ఉంటాయి,
బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఊరికే కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని అర్థం. మనకు మనం సరిగ్గా టైం ఇచ్చుకోవట్లేదు అని అర్థం. బ్లైండ్గా వెళ్ళకు, నిన్ను నువ్వు నమ్ము. అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా పర్లేదు. అట్లీస్ట్ ఈ డెసిషన్ నేను తీసుకున్నాను, దాని నుంచి వచ్చే గుడ్ అయినా ఆర్ బ్యాడ్ అయినా నేనే ఫేస్ చేస్తాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. సరేనా? ఇవాల్టికి ఇంకా సెలవు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ గుండు.